జగపతి బాబు గారు, సంక్రాంతి పండగ మీకు చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా? సంక్రాంతి పండగ గాలిపటాలు ఎగరేయటం కానీ, ఎప్పుడైనా ముగ్గులు వేస్తున్నటువంటి అమ్మాయిల వంక మీరు ఓరగా చూడటం కానీ, అలాంటివి ఏమైనా ఎప్పుడైనా చేశారు? చిన్నగానే చూస్తానండి. అది ఇంకా కంటిన్యూ అవుతోందా? 100%. ఈ పండుగ చాలా పెద్ద పండుగ అయిపోయింది సినిమాల వల్ల, ఎస్పెషలీ నాన్నకి ప్రేమతో. ఎందుకంటే ఒక ఫీవర్ లాగా పట్టేసింది. ఎప్పుడు వస్తుందని వాళ్ళు మేము అందరం ఎదురు చూస్తున్నాం. అండ్ ఇట్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్. సో 4 సినిమాలు 5 సినిమాలు ఉన్నాయి. అన్నీ బాగుంటే బాగుండు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇండస్ట్రీ బాగుపడితేనే బాగుంటుంది, అందరూ బాగుంటారు. బట్ ఈ సినిమా డెఫినెట్గా దీని రేంజ్ వేరేగా ఉంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అప్పుడు. ఈ పండగ పెద్ద పండగ అవుతుంది నాకు కూడా. చిన్నప్పుడు నేను పెద్ద లేదండి, ఎప్పుడు నాకు పండగలు అంటే ఇప్పటికీ నాకు తెలియదు. పండగలు, బర్త్డేలు అసలు ఇవన్నీ నాకు తెలియవు. అసలు ఆ కాన్సెప్ట్ లేదు అసలు నాకు. ప్రతిరోజు పండుగ. ఇది బాగుంది. కానీ మీకు ఉంటుంది కదా? నాకు బాగా మాకు అంటే స్పెషల్గా హైదరాబాద్ కాబట్టి, సో మాకు మా పెద్దమ్మ పిల్లలు ఉండేవాళ్ళు ఓల్డ్ సిటీలో. స్పెషల్గా అక్కడికి వెళ్ళి పతంగులు ఎగరేయడాలు. ఇంట్లోనే మాకు బోల్డ్ కజిన్స్, వాళ్ళందరూ ఇంటికి వస్తే వాళ్ళందరితో ఆడుకోవడాలు. ఐ మీన్ సంక్రాంతి ఎప్పుడు నాకు చాలా స్పెషల్ పండుగ, నాకు బాగా ఇష్టం. సో నేను అడిగాను తారక్ని, తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన నా ఫాదర్ బ్రదర్ ఆయన, నా ఫాదర్